ప్రయత్నం చేస్తున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉంటే టీడీపీ చనిపోయింది. చనిపోయిన పార్టీని కోమాలో ఉన్న పార్టీని, వెంటిలేషన్ మీద ఉన్న పార్టీని ఎవరినో డాక్టర్లు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న డాక్టర్లు తీసుకొచ్చి దానికి వెంటిలేషన్ మీద నడిపించుకుంటూ వచ్చినారు తప్ప బతకలే. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఈ రాష్ట్ర విభజన జరగడము, రాష్ట్రంలో నియోజకవర్గాల జరగడము, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలు, ఇతర పార్టీలు అందరినీ కలుపుకొని సినిమా యాక్టర్లతో పాటు ఎన్నికలకు పోతే మహా అంటే వచ్చింది 5 లక్షల ఓట్లు మెజార్టీ, 5 లక్షల ఓట్లు. ఆ తర్వాత 19లో మళ్ళా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్, వీళ్ళు ఎన్ని తలకిందులు ఉన్నా గెలిచలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారు. ఆ తర్వాత 24కు వచ్చేటప్పుడు అప్పటికి ఆల్రెడీ చనిపోయింది. ఆ చనిపోయిన పార్టీకి అరెస్ట్ పూసి చూపించుకొని పవన్ కళ్యాణ్ గారు కలిసినారు. పవన్ కళ్యాణ్ గారు పోయి మళ్ళీ ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు వచ్చి అండానే కూడా మేము పట్టుకొని వచ్చి తీసుకొచ్చి గెలిపించుకున్నామని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పినాడు, నేను చెప్పలే. అంత చెప్పిన తర్వాత ఆ ప్రాణంతో పోయినట్టు అయినా కూడా గెలిచే పరిస్థితి లేకపోతే ఇంకో కోణం ఎత్తుకలాడి ఆ కోణం ద్వారా తీసుకొని గెలిచి ఆర్టిఫిషియల్ గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు తప్ప బలమైన పార్టీ, బలహీనమైన ప్రతిపక్షం రాష్ట్రంలో లేదు. బలమైన ప్రతిపక్షం ఉంది. ఓటు సంఖ్య బాగానే ఉంది, సీట్ సంఖ్య తక్కువ ఉండొచ్చు, కానీ జనసంఖ్య వీళ్ళందరికన్నా ఎక్కువ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా 50 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బయటకు పోతే ఈగలు కూడా వాళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పోతే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాదండి సార్, మీరు పరిస్థితిలో ఉన్నారు. మీరు భయపడుతున్నారంట కదా, అంటే మీరు భయపడుతున్నారంట కదా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మీ యొక్క వైసీపీ నాయకులు మంత్రులందరూ కూడా 30 దాడి చేస్తే బూతులు తిడితే ఆయన సెంటిమెంట్ అయ్యి ఈ రోజున ఆయన ప్రభంజనంలాగా ముందుకు వచ్చారు. అదేవిధంగా మీరు అసెంబ్లీకి వెళ్తే ఒకవేళ నిజంగా మీ నాయకుడిని కన్నా ఏమన్నా వాళ్ళు అవహేళన చేస్తే ఆ సెంటిమెంట్ మీకు వర్కౌట్ అవుతుంది. కానీ ఈ రకంగా బలం లేకుండా మీరు అసెంబ్లీలోకి వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్తలేదని అడుగుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను మళ్ళీ మీరు చెప్పిన దానికి నేను చెప్తాను. వాళ్ళు చెప్పినారు కదా, వాళ్ళన్నిటికీ చాలా చెప్పాలి కదా. ఇప్పుడు లోకేష్ గారంట 2024లో ఎన్నికల్లోకి వస్తాడంట. ఆయన ఎన్నిక వచ్చినప్పుడు బలమైన లీడర్ ఇస్తంట. ఆ బలమైన లీడర్ను మేము తట్టుకోవాలంటే కష్టం అంట. అప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తగ్గిపోయింటాడంట, ఆయన వీక్ అయిపోయింటాడు, ఈయన బలం అయిపోయాడంట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఈయన మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ముందుకొచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేందుకు వాళ్ళు ముందుకు వస్తారంట. మేము భయపడతామంట. అరే బాబు, 3 పార్టీలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశం పెట్టుకుంటున్నారు. మరుసటి రోజే ఆ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు పోనీ వీళ్ళ దరిద్రమో దురదృష్టమో తెలియదు, కానీ ఆయన విజయవాడలోనే కూడా ఆడికి ఉండి వాళ్ళ కేబినెట్ సమావేశానికి పోవడం. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కదా, పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా, మేము బెదిరిస్తాం కదా, మేము భయపడిస్తాం కదా, మేము టెంట్ పీకే ఇస్తాం కదా, టెంట్ దగ్గర పోలీసులను మేము రౌడీజం చేస్తాం కదా, రౌడీజం చేస్తే వైసీపీలు భయపడతారు కదా, భయపడిస్తామనే ఆలోచనలు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మొదలు పెట్టినటువంటి వీళ్ళు చేసినటువంటి అక్రమానికి దాదాపు జూలైలో మే నుండి మేము స్టార్ట్ చేసినాం. మే 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కార్యక్రమాలు నిరసన జరిగింది. జూన్ 1వ తేదీ నుండి జిల్లా కలెక్టర్ వద్ద నిరసన చేసినాం. జూన్ 8, 9 నియోజకవర్గాల్లో ఒక టౌన్ హాల్ పెట్టి అక్కడ సమావేశాలు పెట్టి మీటింగ్లు మాట్లాడినాం. జూన్ 12 అన్ని 175 నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేసినాం. జూన్ 18 రాష్ట్ర గవర్నర్ కు డిఎస్సీ పైన అవకతవకల పైన వినతి పత్రం ఇచ్చినాం. జూన్ 28 రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి వివేచన విభాగం తోటపైన నిరసన తెలిపినాం. జూన్ 31 కలెక్టరేట్ లో జయశ్రీతో కానీ కలెక్టర్లతో కానీ వినతి పత్రం ఇచ్చినాం దీనిపైన. ఆ తర్వాత 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి మేధావులతో విద్యార్థులతో అందరితో మీటింగ్ పెట్టే కార్యక్రమం పెట్టి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలపైన ఎప్పటికప్పుడు మాట్లాడించినాం. ఆగస్టు 6, 8 నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేయించినాం. ఆగస్టు 10వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లక్షలాది మందితో నిరసన కార్యక్రమం తెలిపితే చంద్రబాబు నాయుడు గారికి దడ 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 అంటుంది. ఇదేంద్రుడు బయటకు వచ్చే జనము, మీటింగ్ పిలిపించే జనము, నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా మొత్తం ఎక్కడ పెడితే అక్కడ జనము ఈ విధంగా వస్తున్నారని భయపడిపోయి ఏదో విధంగా అభూత కల్పనలు సృష్టించి ఏదో విధంగా మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు
ఎక్కడ అవినీతి జరగదంట, ఎక్కడ తప్పులు చేయలేదంట, ఎక్కడ నిజాయితీగానే పనిచేస్తున్నారంట, అవినీతితో పనిచేయలేదంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997 ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బిఈడి పేపర్ లీక్, 2025లో టిఎస్సి అవకతవకలు. ఎక్కడబ్బా మీ పరిపాలనలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్కటైనా మంచిగా జరిగి ఉంటే కదా మీరు మంచిని చెప్పుకోవడానికి. మీ జీవితం మొత్తం అవకతవకలతో జరిగింది కాబట్టి మీరు అన్ని తప్పులే చేస్తారు. కాబట్టి గత పాలకులు గతంలో మీరు పాలనలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఆ విధంగా స్పందించిందో లేదో తెలియదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ పార్టీ కానీ పెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి మీకు దడబుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొని చేతగాక వ్యక్తిగతంగా మీరు దాడులు చేసే కార్యక్రమాన్ని ఉదయం స్టార్ట్ చేసే సాయంత్రం వరకు చేస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెడితేనే తట్టుకోలేక రాష్ట్రం మొత్తం ఉనికిపోయి మీరు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా తిట్టడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వచ్చే మీరు తట్టుకుంటారా? అందుకనే కదా మీరు ఆయన అసెంబ్లీకి వచ్చే పారేస్తారని. ప్రజలందరికి పాపం చూసి చాలా రోజులైంది అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు రారా ఇంకా? అదే సార్, వినండి సార్ కొంచెము. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇలా చరిత్ర కడగను మొదలు పెడితే ఇంకా కుండలు కాబట్టి వీళ్ళు భయపడిపోయి ముందే బయట నుండి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేకి ఇచ్చే స్థానమే టైమే మేము ఇస్తాము, ఆయనకు టైం ఎక్కువ ఇవ్వము అని చెప్పడంతో పాటు ఇంకొందరు ఏమంటారంటే ఆయన ఎమ్మెల్యేనే కదా, పులివెందులకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే చెప్పమనండి, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెప్పడానికి ఆయన రాష్ట్ర నాయకుడు కాదు కదా, ఆయన ఎమ్మెల్యేనే కదా అని చెప్పే స్థాయిలో వీళ్ళు దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఎట్లుంటుంది అనడానికే ఇది నిదర్శనంగా చెప్తున్నాం. ఇక టీచర్ పోస్ట్ కి సంబంధించి పదే ఎందుకు మీరు లోకేష్ గారిని టార్గెట్ పెట్టారు, ఎందుకు పెట్టారు అంటున్నారు. మేము టీచర్ పోస్టులు అవకతవకలు జరిగినాయని చెప్పిన తర్వాత మీరు జరగలేదని చెప్పడంతో పాటు మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విద్యార్థులు ఎవరెవరు ఎగ్జామ్ రాసి అక్కడ ఇబ్బంది పడ్డారో, ఎవరెవరు నష్టపోయినారో, ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ ద్వారా మీడియా ద్వారా బ్రహ్మాండంగా బయటకు చెప్పినారు. దానికి సంబంధించినటువంటి సమస్యను మీరు పరిష్కరించాల్సిన మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ చేశాను అంటారు, కానీ మీకు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం ఇంపార్టెంటా లేదంటే ఈ పదవులు లాంటి ఇంపార్టెంటా? ఆయన ఎమ్మెల్యే అయితే ఏంటండి, తప్పే ఉంది? పులివెందుల ఎమ్మెల్యే గారు, ఆయన అద్భుతమైన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా సార్, కాదంటారా? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి ఎంతసేపు మాట్లాడినారు, ఆయనకు కావాల్సినంతసేపు మాట్లాడినా నేను ఒక్క మాట మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెడతాను అంటే సేమ్ పొజిషన్ సోదరా, సేమ్ పొజిషన్. 11 మంది మేము ఉన్నాం కాబట్టి 164 మంది మీరు ఉన్నారు కాబట్టి రాబందుల్లాగా ఇట్లా పీక్ తిన్న ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టును బయటికి పోనీయకుండా డైవర్ట్ చేయడానికి మీరు కాచుకొని ఉద్దేశంలో భాగం ఒకటైతే మీరు టైం ఇవ్వని చెప్పి ముందే మీ స్పీకర్లతో పాటు మీ మినిస్టర్లతో పాటు మీ చెప్తున్నారు కదా. మీ దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వచ్చారు అసెంబ్లీకి? ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మీరే మాట్లాడండి, ఫీల్ అవ్వమాకండి. ఏమంటున్నా, మీరు మాట్లాడే టైంలో నేను అడ్డం రాలేదు, మాట్లాడుకోండి అంటున్నా. కానీ రాసుకో సార్, మళ్ళీ మాట్లాడితే ఎవరుతున్నారు రాసుకో. బ్రహ్మాండంగా ఒక క్వశ్చన్ కాబట్టి 10 క్వశ్చన్ రాసుకో, టైం ఇస్తాను మాట్లాడు. ఎవరుతున్నారు మా చెల్లెలో కృష్ణవేణ ముందు నా రెడీగా కాసుకోండి, అంతా సిద్ధం పెట్టుకోండి, ఎప్పుడు బాణం విడిస్తామని నాకు టైం ఇస్తాను అని కాసుకోండి. అదే నేను మాట్లాడాలి కదా. కాబట్టి ఈ విధంగా మీరు అట్టర్ ప్లాప్ అయినారు కాబట్టి ఎడ్యుకేషన్ దాంట్లో డిఎస్సిలో మీరు ముందు చేయడమే పెద్ద తప్పు చెప్పినారు. 3 పార్టీలు కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటిస్తాం 60,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, 5 లక్షలు దాదాపు 3,50,000 మంది విద్యార్థులు బీఈడీ చేసిన విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, వీళ్ళందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తానే
జనం అంతా ఏమనుకున్నారు, ఈ టీచర్ పోస్ట్ ఎదురు చూసే వాళ్ళంతా అబ్బా మా జగన్ పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు జాబ్ వచ్చే బాబు వచ్చే జాబ్ వచ్చింది, బాబు వచ్చే జాబ్ వచ్చింది, బాబు వచ్చే జాబ్ వచ్చింది అని ఊదరగొట్టారు కదా. మొత్తం పోస్ట్ అన్ని రిలీజ్ చేస్తాము. ఈ రిలీజ్ అయినప్పుడు మేము అందరం ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు టీచర్లుగా కూర్చుంటామనే ఆలోచన వాళ్ళు పెట్టుకున్న తర్వాత వీళ్ళు చేసింది కేవలం 10,000 పోస్టులు. అంటే 6,000 అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినారు, నోటిఫికేషన్ ఇచ్చినారు. మీకు తెలిసిన లేదు, నోటిఫికేషన్ 6,000కు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు ఉంది కదా సార్, చేస్తారేమో కంగారు పడకండి. ముందు సార్ అదే 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 16,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. 16,000 నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్నికల సంతకం పెట్టారు. ఏమని మేము ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తామని. ఈ బొద్దుటికంగా అవకతవకలు, అన్యాయాలు, మోసాలు, టక్కర్లు రాసిన వాళ్ళ జీవితాలు దెబ్బతీయడం. దాదాపు 1,00,000 మంది ఎగ్జామ్ రాసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈ రోజు ఇబ్బందికరమైనటువంటి సందర్భం కల్పించి మళ్ళీ మేము నిజాయితీగా చేసినాం, మేము బాగా చేసినాం, మేము చాలా కరెక్ట్ గా చేసినామని జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ నుండి ఆ పక్కన ఖమ్మం జిల్లాలో ఏదో సాధించుకొని వచ్చినారని చెప్పిన విద్యార్థులకు వాళ్ళకి తీసుకుపోయి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు వీళ్ళు కావాల్సినటువంటి ఫేక్ సర్టిఫికేట్లన్నీ పెట్టి వీళ్ళు ఈ స్పోర్ట్స్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినారు, ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాను 3% పెంచి ఆ ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పేపర్లు అప్లోడ్ చేయడానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మరి ఇంత దారుణంగా దరిద్రంగా. సరే సార్, మీ ఆరోపణలు ఉన్నాయి. అసలు లోకేష్ గారిని మీరు రాజీనామా చేయమంటున్నారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే మంగళగిరిలో మీ వైసీపీ పార్టీ అసలు అభ్యర్థి ఉంటాడా, గెలవగలుగుతారా? ఇదంతా కేవలం నారా లోకేష్ గారికి ఇంకా డబుల్ బూస్ట్ ఇప్పిస్తున్నారు వైసీపీ పార్టీ అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమంటారు? మీరు వాపును చూసి బలం అనుకుంటున్నారు, వాపును చూసి బలం అనుకుంటున్నారు. దెబ్బ తగిలితే వాపు వచ్చింది, ఆ వాపు ఇది ఎంతలో కలిసినాడు అన్నట్టు అనుకుంటున్నారు. అది వాపే, బలం కాదు. వాళ్ళ స్వశక్తితో గెలిచినటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళ సొంతంగా ఓట్లేసి ఇచ్చుకొని గెలిపించుకున్నటువంటి వ్యక్తులు కాదు. వీళ్ళ పోటకాలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళ ఎన్నికల కమిషన్, వీళ్ళ పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాలు ఇష్టం వచ్చినటువంటి దుష్ప్రచారం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు మేము జనంలోకి తీసుకుపోలేకపోతే వీళ్ళందరినీ కలిపి ఎన్నికల కమిషన్ తో పాటు ముందుకు వస్తే వీళ్ళు గెలిచినారు. సార్ మీరేమన్నా స్వశక్తితో గెలిచినారు, లోకేష్ గారు బ్రహ్మాండంగా పోరాటాలు చేసినారు, ప్రేమపడుతున్నారేమో. ఆయన లీడర్షిప్ చూసి జనం ఓటేసి గెలిపించలేదు సార్, ఆయన వేరే రకంగా గెలిపించుకున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోయినారు. 10,000 ఓటుకు అక్కడ ఇచ్చింది కూడా 10,000 ఉంటే ఒక ఫ్రిడ్జ్, ఒక టీవీ. ప్రజల్లో అనుకుంటున్నారు 2019లో కేంద్రం సపోర్ట్ లేకుండానే మీరు 151 తెచ్చుకున్నారా? ప్రజల్లో నేను అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కొంతమంది. ఇక్కడ వచ్చేసి ఎవరైనా చెప్పమనండి, రైట్? వీళ్ళ కేసీఆర్ ఉన్నారు కదా మరి సపోర్ట్, వీళ్ళు కేసీఆర్, కమ్యూనిస్ట్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి 2009లో ఎన్నికలు వచ్చినారు. ఆ రోజు వీళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఎందుకు గెలిచలేకపోయినారు మరి రాజశేఖర రెడ్డి గారితో? ఈ రోజు మీరు కూడా లక్ష్మీనాథ్ గారు మీరు ప్రజలు బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతిసారి మీరేమంటున్నారంటే 2019లో ఎన్నికల కమిషన్ మీకు సపోర్ట్ చేయ